అంటే తబిత అనే పేరుకు లేదా తబిత అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అరమిక్ పదము నుంచి వచ్చింది. తబిత అనే పదము అరమిక్ పదంలో నుంచి వచ్చింది. భాషాంతరం ఏముంది మళ్ళా? దోర్కా. ఈ దోర్కా అనబడేది గ్రీకు పదం. దోర్కా అనబడే పేరు గ్రీకు పదం. అయితే ఈ గ్రీకు పదంలో నుంచి లేదా దోర్కా అనే పేరుకు అర్థం ఏంటంటే లేడీ అని అర్థం. ఏం పేరు? లేడీ అని అర్థం. అయితే ఈ తబిత లేదా దోర్కా అనబడిన ఈ స్త్రీ నిజంగా అంటే లేడీలాగా చక్కగా సురుకుతనం కలిగిన స్త్రీ, చాలా సురుకుతనం కలిగిన స్త్రీ, మెలకువ కలిగిన స్త్రీ. అయితే ఈ స్త్రీలలో నుంచి మంచి సుగుణము మనము నేర్చుకుందాం ఈ దినాన. మొట్టమొదటి సుగుణం ఏంటంటే ఈమెలో క్రీస్తును అంగీకరించిన దోర్కా. క్రీస్తును అంగీకరించిన దోర్కా లేదా తబిత. అయితే ఎలా అంగీకరించింది క్రీస్తును అని మనము జ్ఞాపకం చేసుకుంటే గనక 36వ వచనం మరొకసారి చదువుకుందాము. మరియు ఎప్పేలో తబిత అను ఒక శిశురాలు ఉండెను, ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఒక శిశురాలు ఉండెను అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే శిశురాలు ఉండెను అంటే శిశురాలు కన్నా మొదటిగా మన జీవితంలో కానీ ఆమె జీవితంలో కానీ చేయవలసిన కార్యము ఏంటంటే క్రీస్తును అంగీకరించాలి. క్రీస్తును అంగీకరిస్తేనే శిశురాలు అనబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చినప్పుడు అతనికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు మొదటిగా వెంబడించారు. ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు, సూచక్రియాలు, ఈయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడని గ్రహించిన తర్వాత నీటి ద్వారా బాప్తిసం తీసుకొని రక్షించబడ్డారు లేదా ఆయనను నమ్మారు, క్రీస్తును అంగీకరించారు. అలా అంగీకరించబడిన తర్వాతనే యేసుక్రీస్తుకు ఏమయ్యారు? వాళ్ళు శిష్యులయ్యారు. యేసుక్రీస్తుకి శిష్యులయ్యారు. అయితే ఈమె ఎలా శిష్యురాలయ్యింది యేసుక్రీస్తుకు అనంటే లేదా ఎలాగా ఈమె రక్షించబడింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఎప్పే అనే పట్టణము యెరూషలేం మహాపట్టణం కదా. యెరూషలేం పట్టణం అంటే దేవునికి చాలా ఇష్టం. ఈ పట్టణము యెరూషలేం పట్టణము ఎప్పే పట్టణానికి, యెరూషలేము నుంచి ఎప్పే పట్టణము 55 కిలోమీటర్లు ఉంటుంది. చరిత్రకారులు చెప్తూ ఉంటారు 55 కిలోమీటర్లు అంటే యెరూషలేము చుట్టూన్న పల్లెలు అన్నమాట. యెరూషలేము చుట్టూన్న పల్లెలు. అయితే యెరూషలేము చుట్టూ చాలా పల్లెలు ఉన్నాయి. దమస్సు కానీ, సమరయ కానీ, యూదయ కానీ, కైసరి కానీ, తార్సిస్సు కానీ, ఈ రీతిగా అనేక పట్టణాలు. ఆ తర్వాత లుద్దా అనే పట్టణము కానీ, ఆ తర్వాత ఎప్పే అనే పట్టణము కూడా అందులో నుంచి ఒకటి. ఇలా చాలా పట్టణాలు, ఇవే కాదు ఇంకా చాలా పట్టణాలు ఉన్నాయి. అయితే ఈ పట్టణాలన్నిటిలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ 36వ వచనములో ఎప్పే అనే పట్టణం అంతేనా? ఏముంది? మరియు ఎప్పేలో తబిత అనే ఒక స్త్రీ ఉండేను కదా. సరే, మంచిది, శిష్యురాలు ఉండేను. అయితే ఈ ఎప్పే పట్టణంలో మనం ముందు కొంచెం చదివితే గన, లేదా కొంచెం ఉండండి నేను చెప్తా. మనం ముందుకు చూసుకుంటే గన ఎక్కడికి 8వ అధ్యాయం నుంచి చాలా మాటలు చదువుకుంటే గనక నేను చెప్తాను, వినండి. చాలా మాటలు చదువుకుంటే గనక యెరూషలేము పట్టణము చాలా ఘోరంగా ఉన్న పట్టణం. ఎందుకమ్మా అలా చెప్తున్నారు అనంటే, అల్లాడు అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్న దినాలలో ఆ పట్టణాన్ని చాలా కిరాతకంగా ఆ సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడున్న అధికార ప్రజలతో ఒక అధికారం తీసుకొని
క్రైస్తవులను, స్త్రీలను కానీ పురుషులను కానీ చాలా హింసలు పెట్టేవాడు, శిక్షించేవాడు, చెరసాల పాలు చేసేవాడు, చంపేవాడు. ఆ సమయాలలో స్టెఫెన్ అనే సంఘ పెద్దను కూడా చంపివేశారు. స్టెఫెన్ అనే సంఘ పెద్దను కూడా చంపివేశారు. ఆ చంపివేసిన కాలంలో శిష్యులు, యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ 12 మంది శిష్యులు స్టెఫెను శవను తెచ్చి పాతి పెట్టిన తర్వాత యెరూషలేము పట్టణము నుంచి, నేను చెప్పాను కదా ఇప్పుడు పట్టణాలన్నిటికీ చల్ల చెదరై వెళ్ళిపోయారు. భయం వచ్చేసింది వాళ్ళకు. ఎందుకు భయం వచ్చేసిందంటే ఈ సౌలు చూసేపాటికే గడగడలాడుతున్నారు ప్రజలు. ఎందుకు? క్రైస్తవులను వినపడపాటికే యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన యూదా గోత్రములో నుంచి వచ్చిన వాడని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటుండగా ఆ ప్రకటన వినసరికే ఆయన చెవుల్లో ఏమవుతుందో ఏమో కానీ సౌలు ఆ మాటలు వినపాటికే స్త్రీ పురుషులను అందరినీ తెచ్చి చెరసాల పాలు చేసి అనేకులను చంపివేసి అలా హింసలు పెట్టే క్రూరమైన మనిషి. ఆ మనిషికి తట్టుకోలేక భయపడి శిష్యులు కూడా స్టెఫెను శవమును పాతి పెట్టిన తర్వాత అనేక గ్రామాలకు చెల్ల చెదరైపోయారండి ఈ శిశువులు. అయితే ఆ శిశువులలో కొంతమంది కైసరుకు, యూదాకు, గలిలయకు, లుద్దా అనే పట్టణానికి, ఈ ఎప్పే అనే పట్టణానికి అలనాడు ఏం చేశారంటే సువార్త చెప్పి అనేక సంఘములు కట్టబడ్డాయి. అనేక సంఘాలు కట్టబడ్డాయి. అంటే యెరూషలేము నుంచి స్టెఫెను చంపక ముందే కట్టబడ్డాయి. అయితే వాళ్ళ సంఘటన జరిగిన తర్వాత చెల్ల చెదరై నలుదేశంలో వెళ్ళిపోయారు. అయితే ఆ పట్టణాలన్నీ సువార్త చెప్పినప్పుడు, శిశువులు చెప్పినప్పుడు ఈ ఎప్పేలో ఉన్న తబిత ఆ రక్షణ సువార్తను, యేసుక్రీస్తును విని రక్షించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమకరంగా. అందుకే మొట్టమొదటిగా నేను ఈమె జీవితంలో మంచి సుగుణం ఏమిటంటే యేసుక్రీస్తుని అంగీకరించిన స్త్రీ. ఏంటిది? యేసుక్రీస్తుని అంగీకరించిన స్త్రీ. అలా అపోస్తుల శిష్యుల బోధ విని సత్య సువార్తను వినిన తర్వాత దేవుణ్ణి అంగీకరించింది. తన సొంత రక్షకునిగా యేసుక్రీస్తుని నమ్మింది, విశ్వసించింది. చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుంచి చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో. చాలు. ఏమని రాస్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త? ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకోగలము కదా. దేవుడు అంటున్నాడు, దేవుడిచ్చే ఉచితమైన రక్షణను మనం ఏం చేయాలా? అంగీకరించాలి. దాన్ని అంగీకరించకుండా తృణీకరిస్తే గనక మనము ఏం చేయబడతాము? అంత గొప్ప రక్షణ మనకు ఉచితంగా ఇస్తుంటే మనము ఏం చేస్తాం? తప్పించుకోవడానికి చూస్తాం. ఇవాళ కాదులే, ఇంకా కొన్ని ఏళ్ళైన తర్వాత రక్షించబడతాం. యవ్వన బిడ్డలేనా అంతే. ఇప్పుడు మా జీవితము అది కాదు. మేము ఇంకా చాలా తెలుసుకోవాలి, లోక జ్ఞానము కదా, ఏదేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత మేము రక్షణలోనికి వస్తాం, దేవుణ్ణి నమ్ముతాం, మా భవిష్యత్తు చూసుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ రక్షణలోనికి రావాలంటే యవన జీవితంలోనే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అందుకే ఈమె ఏం చేసిందంటే 3వ వచనంలో చూస్తే, ఇంత గొప్ప రక్షణ మనము ఎలాగ నిర్లక్ష్యము చేసినడలా ఎలాగూ తప్పించుకుందుము. ఈ తబిత లేదా దోర్క ఆ గొప్ప రక్షణ తన యొద్దకు వచ్చింది గనక ఆమె యేసుక్రీస్తుని అంగీకరించింది. అంగీకరించిన తర్వాతనే యేసుక్రీస్తుకు శిశురాలు అయ్యింది.
అందుకే మనం కూడా ఇంత గొప్ప రక్షణ మనం రుచి చూచిన తర్వాత ఇంకా తప్పించుకోవడానికి వీలు లేదు. అందుకే తప్పించుకుంటే ఏమొస్తుందో చూద్దామా? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును. కరెక్ట్ చదువు, మళ్ళా చదువు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. నమ్మని వానికి ఏం కలుగుతుందంట? శిక్ష కలుగుతుంది. అక్క, నమ్మని వానికి ఏం కలుగుతుంది? శిక్ష. ఏం శిక్ష అది? ఏం శిక్ష? నిత్య శిక్ష. ఆరని అగ్ని తీరని బాధ కదా. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అగ్ని ఆరదు, పురుగు చావదంటే ఆ పురుగు ఎవరో తెలుసా? మన ఆత్మనే. అందుకే అంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే గనక వాడు నమ్మిన వానికేమో రక్షణ కలుగుతుంది, నమ్మని వానికేమో శిక్ష విధించబడుతుంది. అందుకే తబిత ఏం చేసిందంటే దేవుణ్ణి నమ్మింది, యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించిందండి. ఈనాడు మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. రక్షించబడిన తర్వాత మళ్ళీ వెనుక తిరుగుతున్నామా? అలా వెనుక తిరిగితే గనక బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒక్కసారి వెలిగించబడిన తర్వాత మరలా దాన్ని నూతన పరచుట అసాధ్యం. ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా పాపము చేస్తే గనక, మరలా వ్యభిచార తలంపులు చేస్తే గనక, మరలా చెయ్యరాని కార్యాలు చేస్తే గనక ఇంకా నేను నూతన పరచుట ఇంకా అసాధ్యం. ఎక్కడ చెందకుండా అవుతాం కదా, అలా చెయ్యొద్దండి. అందుకే ఈ తబిత ఏం చేసిందంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా లేక క్రీస్తును అంగీకరించిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. అందుకే మనం కూడా ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకొని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. లేదంటే గన ఈనాడు దినములు చెడ్డవైపోతున్నాయి, సమయాన్ని కదా ఆ రీతిగా ఉంటుంది. దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల కాక జ్ఞానము కలిగి నడుచుకుందాం. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పరలోకాన్ని విడిచి భూమికి వచ్చాడు. భూమికి వచ్చి మన కొరకు తను తాను తగ్గించుకొని తన రక్తమును కార్చి ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడబడి కదా ఆయన రక్తముతో మనను విలువ పెట్టి కొనుక్కున్నాడు. నువ్వు నేను చేసిన పాపము కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకడులో దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. అందరి తలలోంచుదాం, కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రాలయ్యా. నైనా తండ్రి, నాన్న అయా ఎప్పటిలో ఉన్న తబితల గురించి మాకు నీ మాటలు బయలుపరిచినందుకు నీ వందనాలు, స్తోత్రాలు. అలనాడు నా తండ్రి ఎందరో అపోస్తల శిష్యులు అనేక పట్టణాలు వెళ్ళి సత్య స్వార్థను ప్రకటించారు. అయా అప్పుడు అయా నేను సొంత రక్షకుడిగా అంగీకరించింది తబిత. ఆ తండ్రి నైనా స్తోత్ర శిశువురాలుగా అయిపోయింది. నేను కూడా నా తండ్రి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందామని నీ లేఖనాలను చూడాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడిని శిక్ష విధించబడతాడని కూడా చూశాను. నిజంగా నా తండ్రి మేము నమ్మి బాప్తిసం తీసుకుని సొంత రక్షకుడిని అంగీకరించి నీ మార్గంలో నడుచుకునే కృప కాపాడించి తల్లి దాని మార్గంలో నడుచుకుంది. దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా నా తల్లి దూరంగానే పేదలు లేని అని నా తల్లి పెంచుకోలేదు. నిజంగా సుఖంగా కలిగి అయా నా తండ్రి వందనాలు, స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరి వీళ్ళ మాటలు యేసుక్రీస్తు నామమును అనుసరించి ప్రార్థించాలి.